హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇసుక దొందలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలండి, టమాటా కావాలంటే అది వేసుకోవచ్చండి, లేదంటే అది ఆప్షను. కొద్దిగా సాల్ట్ వేసానండి ఉల్లిపాయలోని. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెడుతున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. టమాటా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేస్తానండి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె తీసేయాలి ఫ్రెండ్స్. గరిటె పెడితే చేపలు అనేవి విరిగిపోతాయండి. దీన్ని కొంచెం ఇలా తిప్పాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పి స్టవ్ మీద పెట్టేసానండి మళ్ళీని. ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడగా సాల్ట్ అండి, వేసుకుని ఒకసారి తిప్పుతున్నాను ఫ్రెండ్స్, కదుపుతున్నానండి. సరిపడగా వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఎగురు కాబట్టి. ఈ చేపలు కూడా కొంచెం మెత్తదనంగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఎక్కువ వాటర్ వేస్తే ముక్క అనేది పూర్తిగా విడిగిపోతుంది. చూడండి, ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసానండి నేను. వేసుకొని ఒకసారి ఇలా తిప్పుతున్నాను ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మూత పెడుతున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి ఎలా ఉడికిందనేది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దగ్గరికి అయిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని ఒకసారి కదుపుతామండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర మొత్తం అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అనేది ఇలానే కలపాలి. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయండి. మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఉడికిపోయిందండి. వేడి వేడి ఇసుక దుంపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇసుక దుంపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.